హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ దగ్గరలో ఉండేటోళ్ళకి మంచి చిల్లింగ్ స్పాట్ చూపిద్దామని వచ్చేసిన. ఇదే బ్రౌన్ టౌన్ రిసార్ట్. ఇది మొయినాబాద్ దగ్గరలో ఉన్న కనకమామిడి విలేజ్ లో మంచి కేరళ థీమ్ తోటి, లేదంటే ఒక పల్లెటూరు వాతావరణంలో స్టే చేయాలి వీకెండ్ అనిపిస్తే ఈ ప్లేస్ కరెక్ట్ ఆప్షన్. ఈడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. బడ్జెట్ లెమన్ సూట్స్, వైనాడ్ సూట్స్ అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఉంటాయి. చూసి ఇలా మొత్తం కూడా చెట్లే అండి. ఇక్కడ అంతా చెట్లు, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ తోటి వ్యూ అయితే అద్భుతంగా ఉంటది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ఈ సైకిల్ తీసుకొని మంచిగా చక్కర్లు కొట్టేయచ్చు. మేము హవేలీ అనే థీమ్ తో ఉన్న రూమ్ తీసుకున్నాం. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓ పాతకాల బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ లో కట్టిన థీమ్ ఇది. రూమ్ కూడా చాలా నీట్ గా స్పేషియస్ గా ఉన్నాయి. ఇంకా మంచి మంచి ప్రైవేట్ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి హవేలీలో. ఇది రూమ్ వ్యూ అన్నమాట. చూసురా, పాతకాల మోడల్ మస్తు అనిపించింది కదా. బయట కూడా వ్యూ బాగుండే. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చిండ్రు. నాకైతే ఈ రూమ్ చాలా నచ్చింది. అండ్ వేరే రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ వీళ్ళది ఒక ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. వెజ్, నాన్ వెజ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈడ టేస్ట్ కూడా మంచిగా అనిపించింది. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కూడా మంచి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లా కట్టిరు. ప్రశాంతంగా కూల్ బ్రీజెస్ ఉన్నాయి ఈడైతే. పొల్యూషన్ కి దూరంగా ఓ 2 రోజులు మనశ్శాంతి గడపాలంటే ఇక్కడికి వచ్చేయండి మీరు కూడా. ఈడ వీళ్ళ సర్వీస్ కూడా ఫాస్ట్ గానే ఉంది. ఇంకా బయటకు వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్క్లు ఉన్నాయి. అండ్ సిట్టింగ్ లాంజెస్ కూడా ఉన్నాయి. ఈడ పడితే ఆడ కూర్చోవచ్చు అండ్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడక్కడ పక్షులు, మంచి వ్యూ ఉంటది ఏడ చూసినా. ఇది ఒక టైప్ ఆఫ్ రూమ్ అన్నమాట, ప్రైవేట్ రూమ్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఇది స్విమ్మింగ్ పూల్. ఈడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ ఈవినింగ్ అయితే మనం ఇక్కడ సపరేట్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ అట్లాంటివి కూడా అరేంజ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ రూమ్, దీని లెమన్ సూట్ అంటారు. ఇది ఇట్లా సపరేట్ గా ఉంటది. పక్కనే చిన్న టెంపుల్ కూడా ఉంటది. అండ్ ఇవి వయనాడ్ సూట్ అంటారు. ఇవి కొంచెం కాస్ట్లీ ఉండే, కానీ చూడనీకి అయితే వ్యూ బాగుండే. ఇందులోనే మనకి స్పా ఫెసిలిటీ కూడా ఉంటది. ఇది కూడా సపరేట్ టైప్ ఆఫ్ రూమ్ అన్నమాట. ప్రైవసీగా ఉండాలనుకుంటే ఇట్లాంటి రూమ్స్ చూస్ చేసుకోవచ్చు. ఇట్లానే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. ఇండోర్ గేమ్స్ వచ్చే వరకు ఇక్కడ టీటీ, హ్యారమ్స్, ఇంకా చిన్న పిల్లల గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా. బయట అవుట్డోర్ గేమ్స్ కి వచ్చే వరకు మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంది. అండ్ వాలీబాల్, బాస్కెట్ బాల్ అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. మంచి అట్మాస్ఫియర్ ఉంటది ఈడైతే. ఇట్లా పక్షులు ఏడ పడతాడ మంచిగా, అసలు ఓ ఫారెస్ట్ థీమ్ లెక్క ఉంటది అనమాట. నేచర్ లో కంప్లీట్ గా ఈడ ఉండొచ్చు. ఇంకేంది, ఇంత మంచి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే రీల్స్ చేయకుండా ఊరుకుంటామా? మంచి ర్యాబిట్స్, బర్డ్స్ అన్ని చూడొచ్చు ఈడైతే. కొంచెం సేపు వాటితోటి టైం స్పెండ్ చేసినాం. ఇట్లా మంచిగా కోళ్ళు కూడా అక్కడిక్కడ తిరుక్కుంటా ఉన్నాయి ఈడైతే. నాటుకోడి. ఇట్లా మంచిగా సిట్టింగ్ లాంజెస్ ఉంటాయి. బ్యూటిఫుల్ స్టాచ్యూస్ ఉంటాయి. ఇది ఇక్కడ ఫేమస్ ఇన్స్టాగ్రామ్ స్పాట్ అన్నమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గరనే ఉంటది. తర్వాత ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా లోటస్ పాండ్. అండ్ ఇక్కడ వెరైటీగా ఎల్లో కలర్ లో ఉండే ఫ్లవర్స్ అయితే వ్యూ ఉండే. దీని ఎదురుగానే ఒక స్పా ఉంటది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇక్కడ అంతా మంచిగా వాక్ చేసుకుంటూ తిరగచ్చు. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ బావి, బుల్లక్కట్ ఇవన్నీ పెట్టిరు. అండ్ వెనక కనిపిస్తుంది జిమ్. సో వర్కౌట్స్ కూడా మిస్ చేయనక్కర్లే ఇక్కడికి వస్తే. సర్వీస్ కూడా ఇక్కడ బాగుంది. ఏం కావాలన్నా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడైతే. తర్వాత ఇది సాయిబాబా గుడి అన్నమాట. సో మేము నైట్ వాక్ చేస్తున్నప్పుడు చూసినాం. ఇది బ్యూటిఫుల్ గా ఉండే గుడి అయితే. మార్నింగ్ ఖచ్చితంగా ఇది విజిట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయినాం. ఇట్లా వాల్ పైన కూడా విలేజ్ ఆర్ట్ స్టైల్ ఇట్లా చేసిరు. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూసుకుంటా వెళ్ళిన. ఈ ప్లేస్ కూడా మంచిగా అనిపించింది నాకు మొత్తం రిసార్ట్ లో. తర్వాత అనుకున్నట్టుగానే సాయిబాబా దర్శనం చేసుకున్నాం ఇక్కడ. చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాం. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఇట్లాంటి బ్యూటిఫుల్ స్పాట్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ కంటెంట్ హైదరాబాదీ స్టైల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.